ముందు వీడియో కంటిన్యూషన్ 12వ పాసురం తాత్పర్యం అయితే చెప్పుకుంటున్నాం. లేగదూడలు గల గేదెలు తమ దూడలను తలంచుకొని పాలిచ్చే వేళ పాలు పొదిగు నుండి కారి ఇల్లంతా బురదగా మారేంత ఐశ్వర్య సంపన్నుని చెల్లెలా మంచు తలపై పడుచుండగా నీ వాకిట నిలిచి ద్వారపు పైకమ్మిని పట్టుకొని ఉన్నాము. కోపముతో లంకాధిపతి రావణుని సంహరించిన మనోహరుడైన శ్రీరాముని గానము చేయుచున్నాడు. అది విని అయినను నీవు నోరు విప్పవా? ఇంతటి గాఢనిద్ర ఏమిటి? ఊరి వారందరికీ నీ మహిమ తెలిసిపోయింది, లెమ్ము అని కృష్ణుని విడువ సర్వకాలముల నుండుటచే స్వధర్మమును కూడా చేయలేని దశలోనున్న ఐశ్వర్య సంపన్న గోపాలుని చెల్లెలని మేల్కొలిపిన భావమిది. శుభమస్తు. 13వ పాసురం తాత్పర్యం. బకాసురుని సంహరించి రావణుని గర్వాన్ని చూర్ణం చేసిన శ్రీకృష్ణుడు శ్రీరాముడి మహిమలను కీర్తిస్తూ వ్రతక్షేత్రానికి చేరిన గోపికలు తామరల వంటి కళ్ళు గల సఖిని మేల్కొలుపుచున్నారు. శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కూస్తున్నాయి. కృష్ణ విరహాన్ని విడిచి కపటాన్ని త్యజించి ఈ శుభదినంలో మాతో కలిసి ఆనందాన్ని అనుభవించమని ఆహ్వానిస్తున్నారు. శుభమస్తు. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.